విచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ టుక్ ఏ సార్టీ ఇన్ ఏ రఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నారు. రఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లో సార్టీలో పార్టిసిపేట్ చేసిన రాష్ట్రపతి ఎవరు అంటున్నారు. రఫేల్ అంటే ఫ్రాన్స్ గుర్తుండాలి. ఫ్రాన్స్ కి సంబంధించిన దసాల్ట్ ఏవియేషన్ అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియా ఫస్ట్ టైం వచ్చేసి 36 రఫేల్ ఫైటర్ జెట్ ని ఇంపోర్ట్ చేసుకుంది. దాని తర్వాత 26 వచ్చేసి ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఎవరి కోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఆర్డర్ ఇచ్చారు. సెకండ్ టైం వచ్చేసి ఇండియన్ నేవీ కోసం వచ్చేసి 26 ఆర్డర్ అందించడం అయితే జరిగింది. రీసెంట్ గా భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతి గారు ఈ రఫేల్ కి సంబంధించిన సార్టీలో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అంబాలా ఎయిర్ స్టేషన్ నుంచి హర్యానా నుంచి పార్టిసిపేట్ చేశారు. అయితే రఫేల్ ఫైటర్ జెట్ లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఈ సార్టీలో పార్టిసిపేట్ చేసింది అంటే ద్రౌపది ముర్ము గారు గుర్తుండాలి. అలాగే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది రఫేల్ కి సంబంధించిన సార్టీలో అంటే ద్రౌపది ముర్ము గారే గుర్తుండాలి. ఇప్పటిదాకా రాష్ట్రపతిలో 2 డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో మనకి సార్టీస్ లో పార్టిసిపేట్ చేసింది అన్నా కానీ ఫస్ట్ ద్రౌపది ముర్ము గారు గుర్తుండాలి. CU-30 MKI అని చెప్పేసి ఆ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లో అండ్ రఫేల్ లో ఈ రెండిట్లో కూడా సార్టీస్ లో పార్టిసిపేట్ చేసిన ఏకైక రాష్ట్రపతి అంటే మనం ద్రౌపది ముర్ము గారిని చెప్పుకోవచ్చండి. అలాగనే ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చేసి CU-30 MKI లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఏ సంవత్సరంలో అంటే 2006వ సంవత్సరంలో పార్టిసిపేట్ చేశారండి. ప్రతిభా పాటిల్ గారు అంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ మనకి CU-30లో వచ్చేసి ఆ సార్టీలో పార్టిసిపేట్ చేసింది అంటే ప్రతిభా పాటిల్ గారు. సెకండ్ ఉమెన్ ఓన్లీ CU అని అడిగితే మాత్రం వచ్చేసి మనకి ద్రౌపది ముర్ము గారు. ద్రౌపది ముర్ము గారు రఫేల్ లో కూడా పార్టిసిపేట్ చేయడం అయితే సరే. ఈ రెండు అడిగితే మాత్రం వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు అని చెప్పుకోవచ్చండి. అయితే ద్రౌపది ముర్ము గారు ఈ సార్టీలో పార్టిసిపేట్ చేసినప్పుడు గ్రూప్ కెప్టెన్ గా ఎవరున్నారు అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.